గీతం భూముల రగడ రాజకీయ అంశంగా మారిపోయింది. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ భూ వివాదం పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు దారితీస్తోంది. విశాఖలో ఏం జరుగుతోంది? ప్రతిపక్షం ఆరోపణలేంటి? ప్రభుత్వం కౌంటర్ ఏంటి? విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాలు రుషికొండ, ఎండాడ, నియోరిచ్ ఏరియాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. ఏరియాను బట్టి గజం ₹1,00,000 పైనే అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ధరే గజానికి 60,000 పైగా ఉంది. ప్రైమ్ ఏరియాగా మారుతున్న చోట 54.79 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించేందుకు గీతం యాజమాన్యం ప్రయత్నించడంతో వివాదం రాజుకుంది. ఎంపీగా ఈ విధంగా భూములు పొందడం నిబంధనలకు విరుద్ధమని, అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గీతం యూనివర్సిటీ డి పట్టా భూములను కొని ఉంటే అది అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ అండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను ఉల్లంఘించడమేనని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గీతం వర్సిటీకి భూ బదలాయింపు చెల్లదని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏకు లేఖ రాశారు. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. జీవో నెంబర్ 571 ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని గుర్తు చేశారు శర్మ. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కేటాయించకూడదని జగపాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు. ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుని గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. విశాఖ ప్రైమ్ ఏరియాలోని ప్రభుత్వ భూమిని టీడీపీ ఎంపీ శ్రీభరత్కు చెందిన గీతం యూనివర్సిటీకి అప్పనంగా కట్టబెడుతున్నారన్నది వైసీపీ ఆరోపణ. 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 55 ఎకరాల భూమిని చంద్రబాబు తన చుట్టానికి గిఫ్టుగా ఇస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఓవైపు ప్రతిపక్షం పోరాటం చేస్తున్న సమయంలోనే గీతం వర్సిటీకి 54.9 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణకు జీవీఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరింత రచ్చకు దారితీసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను దోచుకుంటున్నారని వైసీపీ మండిపడింది. కౌన్సిల్ సమావేశంలో తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే భూ కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించింది వైసీపీ. గీతం యూనివర్సిటీకి ఫ్రీగా భూములు కట్టబెట్టారన్నది అబద్ధమంటున్నారు ఎంపీ శ్రీభరత్. జీవీఎంసీ కేవలం క్రమబద్ధీకరణకు ఎన్ఓసీ మాత్రమే ఇచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు ఆ భూమి విలువ 5,000 కోట్లు కాదని 1,000 కోట్ల లోపే ఉంటుందన్నారు విశాఖ ఎంపీ. విశాఖలో భూ వివాదాలు కొత్తేం కాదు. మొన్నటి దశపల్లా, నిన్నటి హయగ్రీవా, సిబిసిఎన్సి, ఇవాల్టి గీతం యూనివర్సిటీ వ్యవహారం ఏదైనా వీటి చుట్టూ రాజకీయ వివాదం రేగుతోంది. విశాఖలో గీతం భూముల వ్యవహారం దుమారు రేపుతోంది. 54 ఎకరాల భూములను బదలాయిస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా వేడి రగిలించింది. ఈ విషయంలో వైసీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఆ భూముల ఇష్యూని సీబీఐకి ఇవ్వాలని అంటున్న మాజీ మంత్రి అమర్నాథ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ ఎంపీ శ్రీభరత్ కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల భూములను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. గీతం భూములకు సంబంధించి మీ పార్టీ పోరాటం ఏ విధంగా ఉండబోతోంది? మీ ప్రధానమైన అభ్యంతరం ఏంటి? మొదటి నుంచి మేమేం చెప్తున్నాం, గీతం కాలేజ్లో అక్రమ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అక్రమంగా ఆక్రమించుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కింద వాళ్ళు ఆధీనంలో పెట్టుకున్నారు. కొన్ని దగ్గరలో అయితే ఏకంగా బిల్డింగ్స్ కూడా కట్టేశారు అన్నటువంటిది మేము ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్తున్నాం. సో ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని టేక్ ఓవర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నం కూడా చేశాం. తర్వాత కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. తీరా ఈరోజు అధికారం వచ్చింది కదా, మేము కుటుంబ సభ్యులం కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఎక్కడ సంపదనన్నా దోచుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం కనబడతా ఉంది. నాకు తెలిసి 20 మాసాల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూములు వారికి కావాల్సినటువంటి సంస్థలకి ఇప్పటికే కేటాయింపులు జరిపారు. ఎంతకి 99 పైసలకి, లేకపోతే ₹1,00,000, లేకపోతే 50 లక్షలకి, అంటే 50 కోట్లు 100 కోట్లు ఉన్నటువంటి ఎకరం భూమిని ఆ రేట్లకి ఇవ్వడం జరిగింది. తీరా పోనీ ఆ సంస్థలు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయనంటే పక్క రాష్ట్రాల్లో ఏవైతే ఆక్షన్స్లో ల్యాండ్స్ కొనడం, అక్కడ రియల్ ఎస్టేట్ చేయడం అనేటువంటిది ఆ సంస్థకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. సో అటువంటి సంస్థలకి ఇక్కడ ఎందుకు ఆ రేటుకి ఇస్తున్నారంటే వీళ్ళకి ఉన్నటువంటి లాలుచి. అంటే ఇది ఒక విశాఖపట్నంలో జరిగినటువంటి భూమి కేటాయింపులు గడిచినటువంటి 20 మాసాల్లో దేశంలోనే ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ ఇది. దాంట్లో భాగంగా చివరికి అందరికీ ఇచ్చినప్పుడు మన కుటుంబానికి ఎందుకు ఇచ్చుకోకూడదని చెప్పి ఈరోజు గీతంను కూడా ముందుకు తెచ్చుకొని గీతంకి 55 ఎకరాలు, గతంలో 71 ఎకరాలు ఇచ్చారు, మొన్న ఒక 55 ఎకరాలు, అంటే ఇది కలిపి దాదాపు ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉండుంటే దాని విలువ 12,500 కోట్ల రూపాయలు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ చెప్తున్నటువంటి లెక్కలు. సో దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఏం చేస్తుంది అనేటువంటిది మనం కౌన్సిల్లో చూసాం. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి దానికి కొన్ని న్యాయస్థానాలు ఉన్నాయి.
దానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఆ రకంగా ఫైట్ చేస్తాం. ప్రజా ఉద్యమంగా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రజల్లో ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది. ప్రజలు మర్చిపోయినా, ప్రభుత్వం మర్చిపోయినా మేము మాత్రం మర్చిపోయినాము, వాళ్ళకి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాం, దాని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు గీతం ఆక్యుపేషన్లో ఉన్న భూముల విలువ 5,000 కోట్లని మీరు చెప్తున్నారు, కానీ ఎంపీ గారు చెప్తారు అది 1,000 కోట్లు మాత్రమే, అంతకు మించి ఉండే అవకాశం లేదు. ఎలా చూడాలండి? 1000 కోట్లన్నీ అంత వాళ్ళు చెప్పినప్పుడే అసలు ఆయన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి. అంటే 1000 కోట్ల విలువైనటువంటి భూముల్ని నేను నా ఆక్రమణలో పెట్టుకున్నానని చెప్పి ఒక పార్లమెంట్ మెంబరు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, కస్టోడియన్స్గా ఉండాల్సినటువంటి వారు నేను నా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని నా అధీనంలో పెట్టుకున్నానని చెప్పినప్పుడే నీకు ఆ పదవి ఉండడానికి వీల్లేదు. సో అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన లెక్కలు చెప్పి 1000 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఆక్షన్ పెడితే తేలుతుంది కదా ఎంత అనేది. ఆయన చెప్పడం ఏముంది, మళ్ళీ ఆయన చెప్తే ఏమంటాడు, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎంతకు నిర్ణయిస్తే అంత కొంటానంటున్నాడు. 1000 కోట్లు ఉన్నప్పుడు నేను 1000 కోట్లు పెట్టి కొంటానని చెప్పట్లేదు కదా. ప్రభుత్వం ఎంతకు నిర్ణయిస్తే అంతకు నేను కొంటానంట. రేపు పొద్దున్న నీదే ప్రభుత్వం, నీకు తోడలుడే లోకేష్, నీకు పెదనాన్న చిన్నాన్న చంద్రబాబు నాయుడు. ఆయన నీకేం చెప్తాడు, ఇగో బాబు 50 లక్షలకో, 1,00,000 రూపాయలకో, లేకపోతే 1 కోటి రూపాయలకో తీసుకోని అంటాడు. అంటే 1000 కోట్ల రూపాయల భూమిని రేపు 50 కోట్లకో, లేకపోతే 10 కోట్లకో, లేకపోతే 5 కోట్లకో తీసుకుంటాడంటే ఎవరి డబ్బులు ఎవడు పని చేసుకుంటాడు? సో డెఫినెట్గా ఇందులో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. దీని మీద ఫైట్ చేస్తూనే ఉంటాం. గతంలో ఇదే భూములకు సంబంధించి అప్పటి టీడీపీ గవర్నమెంట్ కేబినెట్ వరకు వెళ్ళి ఫైల్ అనుకొచ్చిన పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు దాన్ని మూవ్ చేస్తూ ఉన్నారు. దీని వెనక లాలూచి ఏమన్నా ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? లాలూచి అనే దానికన్నా అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో లేకపోతే ఇంకోటో అయి ఉండదు. ఎందుకంటే ఆ రోజుకి నాకు తెలిసి ఈ సంబంధాలు కుదరలా. అంటే ఈ లోకేష్కి తోడలు అవ్వడం అది అప్పుడు ఫైల్ పెట్టినప్పుడు అవ్వాల. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుటుంబ సభ్యుడు కదా, ఇప్పుడు వారు కలిపి ఒకటే. గతంలో పోనీ ఇదివరకు చేయలేదనడానికి గతంలో 71 ఎకరాలు చేశారు కదా. అంటే ఎప్పుడు వారి కుటుంబం అధికారంలో వచ్చినా లేకపోతే ఎప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా గీతమకి భూ సంతర్పణ అనేటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. గతంలో 70 ఎకరాలు, ఇప్పుడు 50 ఎకరాలు, 110 ఎకరాలు ఋషికొండ ప్రాంతంలో కేవలం మేము అక్కడ ప్రభుత్వ భవనాలు కట్టినందుకు మా మీద లేని పని రాధాంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అన్నారు, అది ప్రభుత్వ భూములు, టూరిజం భవనాలు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి 12,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూములు దోచేస్తూ ఉంటే దానికి ఏదో నీతులు ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారనంటే ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. దీని మీద డెఫినెట్గా ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగానే తీసుకుని వెళ్తాం ముందు. ఈ అంశాన్ని పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చర్చించే అవకాశం ఉందా? స్థానిక ఎంపీకి సంబంధించిన భూముల వ్యవహారం, ఆయన యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి పార్లమెంట్లో డెఫినెట్గా మా ప్రభుత్వం తరపు మా పార్టీ తరపు నుంచి మేము క్వశ్చన్ చేస్తాం. ఇది ఒకటే కాదు, మిగిలినటువంటి భూ కేటాయింపుల మీద కూడా క్వశ్చన్ చేస్తాం. డెఫినెట్గా ఆయన మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్ చేస్తా ఉన్నాం. గీతం భూముల వ్యవహారాన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. దానికి సంబంధించి ఒక ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తూనే న్యాయ పోరాటాన్ని కూడా ప్రారంభిస్తాం. అదే సమయంలో సిబిఐ దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఒక పార్లమెంట్ సభ్యుడు తన ఆధీనంలో 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని పెట్టుకున్నానని ప్రకటించిన తర్వాత కూడా ఆయన సభ్యత్వాన్ని కొనసాగించడం సరైన విధానం కాదు. ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. అయితే ఎప్పటి నుంచో ఆ భూములు సంస్థవే అన్నారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఆ ల్యాండ్లన్నీ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ కి ఉపయోగపడతాయన్నారు. స్వయంగా చూసిన వ్యక్తిగా చెబుతున్నా అన్నారు పల్లా. ఉన్నటువంటి భూములు ఇవి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. 2014-19లో కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజే చేసుకోవచ్చు, కానీ ప్రజల యొక్క ఆలోచనలు చూడాలి, ప్రజలు ఏమంటారో తెలుసుకోవాలి అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయలే. ఈరోజు అలాగే 2019 నుంచి 24 మధ్యన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి వీళ్ళు ఆ భూములన్నీ తీసుకుని ఇంకోళ్ళు కేటాయించాలి కదా. నేను ఎందుకు 2 గవర్నమెంట్లు, అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నది, తర్వాత అపోజిషన్లో ఈ గవర్నమెంట్ ఉంది, ఎందుకు ఈ కోర్టు చేస్తున్నానంటే ఇప్పటి వరకు కూడా ఆ భూములు ఆ ఇన్స్టిట్యూషన్కి మాత్రమే ఉపయోగపడతాయి, ఇంకో వ్యక్తికి ఉపయోగపడవు. వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్లో మధ్యలో ఉన్నాయి. కావాలంటే మనం పరిశీలించాల్సిన ఇల్లు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా నేను చూసినటువంటి వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను, ఆ భూములు ఆ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇంకెవరికి ఉపయోగపడవు. గీతం భూములపై వైసీపీకి కనీస అవగాహన లేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు. ఆ భూములు గీతం సరౌండింగ్స్ లోనే ఉన్నాయని చెప్తున్నారు. చాలా స్పష్టంగా పారదర్శకంగా సర్కారీ విషయంలో ఉందన్నారు.
దేనికి కౌన్సిల్కి వచ్చింది అనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా కౌన్సిల్లో అపోజ్ చేసేయాలంటే ఏంటి అపోజ్ చేసేదండి? అక్కడ అపోజ్ చేయడానికి సమాచార నిమిత్తం వచ్చింది. ఇక్కడ ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయా లేదా, మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఏదైనా ఇంకో రకమైన ప్రతిపాదన ఉంటే దానికి సంబంధించిన ఏదైనా అబ్జెక్షన్ ఉందనంటే దాని అబ్జెక్షన్ అలాంటి అభ్యంతరాలు ఏమి లేవు. ఇది గీతం ఉండేటువంటి సరౌండింగ్స్లోనే ఉంది కాబట్టి దాని ఆమోదం తెలిపి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తారు. వీరు చెప్పినట్టుగా అది నిజంగానే ఏదో ఎలిమినేట్ చేయాలనుకుంటే అనేక దారులనే కౌన్సిల్లో ఇంత ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా కౌన్సిల్కి పెట్టి చేయాల్సినటువంటి పని ఏం లేదు. ఏ రకంగానే అనేక ఫారమ్స్ ఉన్నాయి. మీరు ఇచ్చినట్టు మీకు అవన్నీ చెల్లుతాయి. కానీ ఇక్కడ ఏదన్నా చేయాల్సి వస్తే చాలా స్పష్టంగా పారదర్శకతతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏ అంశం అన్నా మనం కూడా మా నాయకుడు లోకేష్ గారు కూడా క్లియర్ చెప్పారు. ఆ రోజు మీరు కూడా గీతం వర్సిటీ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను దారదత్తం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే పారదర్శకంగానే వ్యవహరిస్తున్నామని సర్కార్ చెబుతోంది. ప్రైవేటు విద్యా సంస్థ గీతం యూనివర్సిటీ రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 54 ఎకరాల అత్యంత ఖరీదైన భూములను బదలాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 5,000 కోట్ల రూపాయలు విలువైన ఈ భూములను దారదత్తం చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా ఇది కేవలం 1,000 కోట్ల రూపాయలు విలువైన భూములు మాత్రమేనని ఎంపీ శ్రీభరత్ చెప్తున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీకి భూములను బదలాయించడం రాజ్యాంగ విరుద్ధం, ఇది ఖచ్చితంగా క్విట్ ప్రోకో కిందకు వస్తుందని కూడా వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ కేసుతో పాటుగా ఇతర చట్టాల కింద కూడా ఎంపీని బుక్ చేయాలని, ఆయన పైన కేసులు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేసేందుకు సంసిద్ధమయ్యారు. కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించిన పరిస్థితి. గీతం యూనివర్సిటీకి రిషికొండ ప్రాంతంలో భారీ క్యాంపస్ ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ క్యాంపస్తో పాటు మెడికల్ అలాగే మేనేజ్మెంట్ కోర్సులను కూడా విద్యాసంస్థ నిర్వహిస్తోంది. పూర్తిగా కమర్షియల్ యాక్టివిటీ నడిచే చోట విద్యను వ్యాపారంగా చేసుకున్న యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న తలెత్తినప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. డీఫామ్ ల్యాండ్స్ ఏవైతే గీతం యూనివర్సిటీ ఆధీనంలో ఉన్నాయో వాటి మీద అప్పట్లో చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గీతం యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర నేను ఉన్నాను. అక్కడ ఏదైతే గోడలను కూలగొట్టి ఉన్నాయో ఆ గోడల దగ్గర గ్రీన్ కలర్ మ్యాట్ ఏర్పాటు చేసిందో ఈ మ్యాట్ గత ప్రభుత్వంలో ఈ గోడలను కూల్చివేసింది. గీతం యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే న్యాయస్థానాల నుంచి కొంత వెసులుబాటు పొందిన గీతం యూనివర్సిటీ యథాస్థిత స్థితిని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే 54 ఎకరాల భూమిని తనకు అనుకూలంగా మార్చుకోవడం, గీతం యూనివర్సిటీకి దఖలుపరిచేలా ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ప్రారంభమవడం, అందుకు గీతం యూనివర్సిటీ విద్యాసంస్థల చైర్మన్గా ఉన్న స్థానిక ఎంపీ శ్రీభరత్ ఇనిషియేట్ చేయడం, ఆయన ఆలోచనలో భాగంగానే ఈ భూముల బదలాయింపు జరుగుతోంది. ముఖ్యమంత్రి కుటుంబానికి బంధువు కావడంతో ఈ వేగంగా ఈ ప్రయత్నం జరుగుతుందన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలోనే గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపైన న్యాయస్థానాల్లో కేసులు పడుతున్న పరిస్థితి ఉంది. విశాఖలో గీతం భూముల వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. 54 ఎకరాల భూములను బదలాయిస్తూ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజకీయంగా వేడి రగిలించిందనే చెప్పుకోవాలి. ఈ విషయంలో ఒకవైపు వైసీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఆ భూముల ఇష్యూని సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి, ఒక అనాలిసిస్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. చంద్రశేఖర్, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ఈ గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారం. ఒకవైపు వైసీపీ కుటుంబ సభ్యులకు దారదత్తం చేసేస్తున్నారు, కట్టబెడుతున్నారని చెప్తోంది. మరొక వైపు ప్రభుత్వం అంత ట్రాన్స్పరెన్సీ ఉంది, ఈ అంశానికి సంబంధించి అంత సజావుగానే సాగుతుంది, ఎటువంటి తప్పు జరగడం లేదని ప్రభుత్వం చెప్తోంది. సో మీ అనాలిసిస్ ఏంటి పూర్తి అంశానికి సంబంధించి? మళ్ళీ మొత్తానికి ఏపీలో ఇప్పుడు హాట్గా మారిన అంశాల్లో గీతం యూనివర్సిటీకి భూములు కేటాయింపు ఒకటి.
40 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ యూనివర్సిటీకి సంబంధించి ఈ మధ్య కాలంలో 54 ఎకరాలను కేటాయిస్తూ మున్సిపల్ జీవీఎంసీ కమిషన్ సమావేశం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములను అపరంగా గీతంకు అప్పగిస్తున్నారనేది వైసీపీ ఆందోళన చేస్తుంది. దాని మీద గొడవలు చేసింది. జీవీఎంసీ ముట్టడికి పిలిపించింది. ఆ రోజు అంతా రణరంగా మారింది. జీవీఎంసీలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య గొడవ జరిగింది. కొంతమంది దెబ్బలు కూడా తగిలాయి. ఇది గీతం యూనివర్సిటీకి 40 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. 40 ఏళ్ల నుంచి కూడా ఇంకొక 70 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి గీతం యూనివర్సిటీకి ఇచ్చారు. ఇప్పుడు మరొక 54 ఎకరాలు. ఈ మొత్తం భూమిని అంతా కూడా గీతంకి చంద్రబాబు నాయుడు బంధువు బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కాబట్టే అతనికి అలా ఇచ్చేశారు. వాస్తవంగా ఇది ఫామ్ డి పట్టాలు. ఈ డి ఫామ్ పట్టాలు అన్నింటినీ కూడా ఎవరికన్నా కేటాయించాలంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఎప్పటి నుంచో గీత యూనివర్సిటీ ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని వాటిని తమ్ములుగానే చలామణి చేసుకుంటూ ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ గోడను పగలగొట్టి ఆ భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తిరిగి అక్కడ గోడ కట్టే ప్రయత్నం చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూమిని అదే యూనివర్సిటీకి తిరిగి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. దీని మీదనే గొడవ జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ ఏదైనా అయిందంటే ఇదే అవుతుంది. ఎందుకంటే వైసీపీ దీని మీద తీవ్రంగా పోరాడుతూ ఉంది. వైసీపీకి ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో గట్టిగా పోరాటం చేయడానికి ఒక అంశం కూడా దొరకలేదు. ఈ అంశాన్ని గట్టిగా పడుతున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ, అలాగే మాజీ మంత్రి అమర్నాథ్, మిగతా నాయకులందరూ కూడా మూకుమ్మడిగా ఏకమైపోయి ఈ భూముల కేటాయింపు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. అయితే దీన్ని టీడీపీలో సమర్థించుకునే వాళ్ళని చూస్తే తక్కువ మందే కనిపిస్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన 40 ఏళ్ల నుంచి గీతం యూనివర్సిటీ విద్యా సంస్థలను నిర్వహిస్తూ ఉంది. వాళ్ళు విద్యారంగానికి సేవ చేస్తున్నారు కాబట్టి ఆ భూముల్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీభరత్ దీన్ని తప్పుడు ప్రచారంగా కొట్టేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల భూములు తామేదో అప్రంగా కొట్టేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిర్ణయించిన భూమికి మేము ఆ ధరకు ఆ భూమిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీభరత్ ట్విట్టర్ వేదికగా మాత్రమే ఆయన చెప్పారు. వైసీపీ ఒక పక్క భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. జీవీఎంసీలో గత నెల 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ సమావేశంలో కూడా ఈ వ్యవహారం మీద భారీ ఎత్తున నిరసన జరిగాయి. జీవీఎంసీ ముట్టడికి వైసీపీ పిలిపించింది. వైసీపీ తరపు నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, తోపులాట అంతా జరిగింది. ఇంత జరిగినా కూడా టీడీపీ వైపు నుంచి క్లియర్ వివరణ, ప్రభుత్వం వైపు నుంచి క్లియర్ కట్గా వివరణ అనేది రాలేదు. అయితే దీన్ని వైసీపీ ఆసరాగా తీసుకుంటుంది. జగన్ కూడా ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు. దీని మీద 5,000 కోట్ల రూపాయల భూముల్ని చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులకి, తన కుటుంబానికి కేటాయించుకుంటా ఉన్నారు. బాలకృష్ణ అల్లుడు, అలాగే లోకేష్కు తోడలుడుగా ఉన్న శ్రీభరత్కి ఇది అపరంగా అప్పగిస్తూ ఉన్నారు. 1998లో 71 ఎకరాలను ఎకరానికి 18,000 రూపాయల చొప్పున ఈ గీత యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయించింది. దాని ప్రకారం పేద విద్యార్థులకు వాళ్ళకు కూడా విద్య చెప్పాల్సింది. అక్కడ ఆ విద్య కూడా అందటం లేదు. ప్రభుత్వం ఇప్పుడెందుకు ఈ భూమిని ఇంత తక్కువగా ఇస్తుంది అనేది వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం కాబట్టే ఇది హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ భూముల్ని ప్రభుత్వం ఎంత ధరకు నిర్ణయిస్తుంది. ఇప్పుడు జీవీఎంసీ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ఆ భూములకు విలువ నిర్ణయిస్తుంది, అది వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా స్వల్ప ధరకు, చౌక ధరకు ఇస్తుందా, లేకపోతే మార్కెట్ ధర కేటాయించి ఇస్తుందా అనేది కూడా చూడాల్సింది. శ్రీభరత్ అయితే వైసీపీ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. పక్కన కమర్షియల్ ల్యాండ్కు వేసిన లెక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉంది వైసీపీ. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఏదేదో ఊహించుకొని ఏవేవో చెప్పి 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మార్కెట్ వాల్యూ ప్రకారం గవర్నమెంట్ ఎంత ధర నిర్ణయిస్తే అంత ధరకు ఆ భూములు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాము. ఉచితంగా అపరంగా ఆ భూములు తీసుకోవడానికి తాను ఏమాత్రం కూడా సిద్ధంగా లేని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం దీన్ని ఇంతటితో వదిలిపెట్టాలనే ఉద్దేశంతో లేదు. దీన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలని చూస్తుంది. ఇది రాజకీయంగా ఒక అస్త్రంగా వైసీపీ వాడుకోవాలని భావిస్తుంది. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి సంబంధించిన విషయమో, లోకేష్ తోడలుడు కావడం, బాలకృష్ణకు అల్లుడు కావడము, ఈ శ్రీభరత్ వైజాగ్ ఎంపీగా ఉండటం, ఇలా ఇన్ని అంశాలు కలిసి రావడంతో ఎక్కడైతే ఉత్తరాంధ్రలో పట్టు కోసం
టీడీపీ వైసీపీ టీడీపీ మధ్య పోరాటం జరిగిందో రెండేళ్ల క్రితం, ఇప్పుడు అదే చోట అదే రకమైన పట్టు కోసం వైసీపీ అక్కడ వెతుక్కుంటా ఉంది. గత ఎన్నికల్లో చూసుకుంటే మనం 2019 జరిగిన ఎలక్షన్లో టీడీపీ దారుణంగా దెబ్బతినిపోయింది ఉత్తరాంధ్రలో. అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి వచ్చింది. మళ్ళీ ఉత్తరాంధ్రలో నిలదొక్కోవాలంటే ఇలాంటి ఒక అంశాన్ని తీసుకోవడం ద్వారా మళ్ళీ అక్కడ రాజకీయంగా పునాదులు వేసుకోవచ్చు అనేది వైసీపీ భావిస్తోంది. టీడీపీ వైపు నుంచి గట్టిగా రిటార్ట్ అనేది దీని మీద లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ జీవీఎంసీ తీర్మానం మీద అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నళిని, చంద్రశేఖర్, ప్రధానంగా ఇక్కడ భూమి విలువకు సంబంధించి చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఇందాక పల్లా మాట్లాడినప్పుడు కూడా గతంలో మనం చూసాం, ఆ భూములు నేను స్వయంగా చూశాను, అవి జనానికి ఉపయోగపడే భూములు మాత్రం కాదు, కేవలం ఇన్స్టిట్యూషన్స్ కి మాత్రమే ఉపయోగపడే భూములని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు పక్కన పెడితే ఎంపీ శ్రీభరత్ మాట్లాడినప్పుడు 1000 కోట్లు మాత్రమే విలువ చేసే భూమిని 5000 కోట్లు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు వైసీపీ 5000 కోట్ల విలువైనటువంటి భూమిని దారాదత్తం చేసేశారు, కుటుంబ సభ్యులు కట్టబెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ మాటలన్నింటిలో కూడా ఎవరి మాట నిజం? అసలు ఆ భూముల విలువకు సంగతి ఏంటి? అంటే వాస్తవంగా అది ప్రైమ్ ల్యాండ్గా విశాఖపట్నంలో చెప్తా ఉన్నారు. పక్కనైతే కొన్ని ప్రైవేట్ వెంచర్లో వేశారు. అక్కడ గజం 68,000 69,000కి అమ్మారు అనేది శ్రీభరత్ ఆయన ట్వీట్లో చెప్పిన పరిస్థితి ఉంది. ఆ రేటుని తీసుకొచ్చి దీనికి అంటగడతా ఉన్నారు. అదే పల్లా శ్రీనివాస్ చెప్పింది, అది ఉపయోగపడే భూములు కాదు ఎవరికి అన్నారు. పక్కన వేసిన వెంచర్లో ఉన్న రేటుని దీని రేటును కలిపేసేసి 1000 కోట్లు అంటున్నారు. అది కరెక్ట్ కాదనేది శ్రీభరత్ చెప్తా ఉన్నారు. ఏదో రేటుని తీసుకొచ్చి ఏదో రేటు అని చెప్పేసి దాన్ని 1000 కోట్ల రూపాయలు అని చెప్పి భూదత్తంలో చూపించేసి ఇది పెద్ద అక్రమం అవినీతి అని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదంటున్నారు. అయితే వైసీపీ వేసే లెక్కలు కానీ వైసీపీ చెప్పే లెక్కలు కానీ ఇప్పుడు వైజాగ్లో ప్రైమ్ ల్యాండ్కు ఉన్న ధరను లెక్క పెట్టేసి ఆ ధర ఎంత ఉంటుందో లెక్కేసేసి ఆ ధరను ఈ భూమితో పోల్చేసి అంత ధర ఉంటుందని వాళ్ళు లెక్క చెప్తున్నారు. సహజంగా ప్రతిపక్షం కానీ అధికార పార్టీ మీద ఆరోపణలు చేసేటప్పుడు పార్టీలు ఇలాగే చెప్పే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఎంత ధర ఏంటనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. అది మార్కెట్ వాల్యూ ప్రకారం నిర్ణయిస్తుందా, లేకపోతే అది కమర్షియల్ ల్యాండ్గా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంత గొడవైన తర్వాత కూడా ప్రభుత్వం దాన్ని కారు చౌకగానో ఈ గీతం యూనివర్సిటీ కట్టబెడుతుందా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక సీఎం ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం ఇది. ఆ వ్యవహారం మీద ఈ భూమి వ్యవహారాన్ని వీళ్ళు మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ఆ వైసీపీ ఆందోళన చేస్తూ ఉంది. జగన్ కూడా దాని మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. జగన్ కూడా ఆ విషయంలో నెక్స్ట్ స్టెప్గా అక్కడికి వెళ్ళి ఆ భూమిని పరిశీలించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఇది మరింత ముదరకుండా మరింత తీవ్ర స్థాయికి వెళ్లకుండా దాన్ని తెంపేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో యూనివర్సిటీలో ఒక అంతర్భాగంగా ఉంది. ప్రభుత్వ భూమిని ఆ యూనివర్సిటీ తన అవసరాల కోసం వాడుకుంటా ఉంది. అలా వాడుకుంటున్న భూమిని వాళ్ళు దాన్ని తమ అవసరాల కోసం తిరిగి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారం ఇది జరగడం లేదనేది వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత డీఫామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత అది పద్ధతి ప్రకారం ఇవ్వాల్సిన భూమిని ఏకపక్షంగా ఇస్తున్నారనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. నళిని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.